ఓం శ్రీ గురుభ్యో నమః. ఆమ్నాయ మంత్రాలు చెయ్యటానికి కులం అర్హత కాదు. శతపథ బ్రాహ్మణంలో చెప్పులు కుట్టుకునే అతను మహాబ్రహ్మజ్ఞానిగా తెలుసుకోవచ్చు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇతని దగ్గరికి వచ్చి బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటాడు. దానికి చాందోపనిషత్తుల్లో వాటిల్లో చాలా చాలా ఉపమానాలుగా ఉన్నాయి. ప్రతి శ్రీ విద్యా ఉపాసకుడు బ్రాహ్మణుడు అవసరం లేదు. ఏ కులంలో పుట్టినా సరే తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సిందంతా నెట్ సెల్ ఫోన్ ఉపయోగించి ఉపనిషత్తులు అందులోకి వెళ్తే బ్రహ్మజ్ఞానానికి సంబంధించినవి వస్తాయి. అది సత్యము, నిత్యము, శాశ్వతం. ఈ జానసుతుడు బాగా తిని ప్రజల సొమ్మంతా మేడ మీద పడుకున్నప్పుడు అక్కడి నుంచి కొన్ని వెళ్తున్నటువంటి ఆకాశ గమనం చేస్తున్న కొన్ని శక్తులు పక్క నుంచి వెళ్దాం, రాజు గాలి మనకు తగలకూడదు అంటే ఎందుకనంటే వాడు శూద్రుడు. ఎందుకని అహంకారపూరితమైన వాడిని శూద్రుడు అంటుంది వేదం. వాడు శూద్రుడు, పక్క నుంచి వెళ్దాం. మూల మీద రైక్వాకుడు చెప్పులు కుట్టుకుంటాడు, బళ్ళు తోలుతుంటాడు, వాడు బ్రహ్మజ్ఞాని, వాడి దగ్గరికి పోదాం పద అంటారు. సరే, ఇవి రాజు దగ్గర ఉన్నటువంటి కొంతమంది జ్ఞానవంతులు వాళ్ళు విని రాజుకు చెబుతారు, నేను ఇట్లా అంటున్నాయి పని వెళ్తున్న సూక్ష్మం సంబంధించిన అని చెప్పుకొస్తే క్లుప్తంగా చెబుతున్నా. సరే, ఈ రాజు ఆ రైక్వాకుడిని తెలుసుకోవడం కోసం రాజ్యంలో ఎక్కడున్నాడని అనేక రకాల ప్రయత్నాల వలన తెలుసుకుంటాడు. చాలా రోజుల తర్వాత మణిమయ భూషణం, కీర్తి, కాంత, కనకాలను ఎంతమందిని పంపించినా వాడు రాడు రాజు దగ్గరికి. నాకు అవసరం లేదు, పచ్చడి వేసుకొని తింటాను కానీ నీ చెత్త దగ్గరికి నేను రాను అంటాడు. సరే, చివరికి రాజే బయలుదేరి ఇటు దగ్గరికి వస్తాడు. వచ్చి నాకు బాగా పెరిగిపోయింది, అన్ని సమస్తం రోగగ్రస్తమైంది శరీరం, రాజకీయాలు చేసి మొత్తం కుటుంబంలో ఎవరు నా మాట కూడా వింటలేదు, నా పరిస్థితి ఏంటి అని చెప్పంటే అప్పుడు వాడి కాళ్ళ మీద పడతాడు. రైక్వాకుడు కాళ్ళ మీద ఈ రాజు పడ్డప్పుడు అప్పుడు పశ్చాత్తాపాన్ని మించిన పరిహారం లేదని అప్పుడు వస్తుంది ఆ సూత్రం, ఆ మాటకి అర్థం అది. ఎవరో ఇంత గొప్ప రాజు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి పశ్చాత్తాపం పడేసరికి అప్పుడు అతను రైక్వాకుడు బ్రహ్మజ్ఞాని కదా, వీడి కాళ్ళ మీద పడ్డాడని కూడా ఏమీ పట్టించుకోడు. లేచి అప్పుడు పరబ్రహ్మ జ్ఞానం చెప్తాడు. ఆ పరబ్రహ్మ జ్ఞానం ఏం చెబుతాడు అదంతా తైత్తిరీయోపనిషత్తులో ఉంటుంది. అతను చెప్పిన జ్ఞానం 7 రకమైన జ్వాలలు మానవుల్లో ఉంటే దాన్నే అగ్ని హోమాలు చేస్తే తెలుస్తాయని ఆ విషయాలన్నీ అందులో ఉంటాయి. కాబట్టి మీరు కులం అర్హత భావించకుండా అందరూ శ్రీ విద్య